సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణవాసులంతా పల్లెవైపు పయనమవుతున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ బూత్లు ఉండగా వీటిలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు 10 గేట్లను తెరిచారు. జీఎంఆర్ అధికారులు ఫాస్టాగ్ దగ్గర ఏదైనా ఇబ్బందులు జరిగితే తొందరగా వాహనాలు పోవడానికి వీలుగా హ్యాండ్ బ్లీడర్ సౌకర్యం అందుబాటులో ఉంచారు. ఒక బూత్ ఒక మ్యాన్ పవర్ తో పాటు హ్యాండ్ బ్లీడర్ సౌకర్యం కల్పించారు. ప్రతి రోజుకు సాధారణంగా 38,000 వాహనాలు వెళ్తాయని, సంక్రాంతి పండుగ సందర్భంగా 60 నుంచి 70,000 మధ్యలో వాహనాలు వెళ్లే అవకాశం ఉందని గేట్ అధికారులు చెబుతున్నారు. అది మొత్తానికి సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణమంతా పల్లెవైపు పయనమవుతోంది. దీంతో జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనకు ఆర్కే అందిస్తారు. రామకృష్ణ, ఏదైతే అంతా పట్టణవాసులంతా కూడా పల్లె బాట పట్టారు. మొత్తం ఈ రోజు నుంచి కూడా వరుస సెలవులు ఉండడంతో అందరూ కూడా మొత్తం కూడా వాళ్ళ స్వగ్రామాలకైతే బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం నేను జేపీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. మనం విజువల్ చూసుకోవచ్చు. మొత్తం కూడా తెలంగాణకు సంబంధించిన బస్సెస్ అన్ని కూడా ఇక్కడి నుంచే మూవ్ అవడం జరుగుతుంది. సో హెవీ క్రౌడ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో బస్సుల్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వచ్చిన బస్సు వచ్చినట్టే క్షణాల్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఫుల్ అవడం అవుతుంది. సో ఒకసారి కొంతమంది ప్రయాణికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనే దానిపైన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? ఉస్నాబాద్. బస్సు ఎప్పుడు 11 ఉంటారు. రిజర్వేషన్ చేసుకున్నారా? లేదు, డైరెక్ట్ గా బస్సు అయిపోయిందా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తారు? 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుందా? ఎప్పుడు బస్సులు వచ్చినట్టు ఫీల్ అవుతున్నాయా? వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాయి. ఎప్పుడు మళ్ళీ రిటర్న్ ఎప్పుడు? నేను ఇక రాను మళ్ళీ. అంటే రెగ్యులర్ గా పోలిస్తే ఎక్కువమ్మా, ప్రతిసారి వెళ్తుంటావా లేకపోతే? నేను చాలా రోజులు అవుతుంది జర్నీ చేయక. రెగ్యులర్ గా అంటే ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా మంది ఇంకా ప్యాసింజర్స్ ఉన్నారు. అందరూ కూడా ఇప్పటికే బయలుదేరైతే వాళ్ళ స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఒకసారి మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఎటు వెళ్తున్నారు? రిజర్వేషన్ చేసుకున్నారా? ఎట్లా? లేదు, రిజర్వేషన్ రాలేదు. 1 వీక్ నుంచి రాలేదు. చూసాను. కరీంనగర్కి వెళ్తున్నారు. చాలా రష్ ఉంది. అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత ఉంటుందని. మీ 1 అవర్ అవుతుంది వచ్చి. చూస్తున్నాం మా హస్బెండ్ ఇంకేమన్నా లగ్జరీ కన్నా వెళ్దామని చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అది ఫ్రీ చేసేసరికి చాలా రష్ ఉంది కదా. ప్యాసింజర్స్ అంతా ప్రయాణికులంతా కూడా తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా చాలా మందికి టికెట్లు అయితే దొరకని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నాం. రైట్ ఆర్కే.